ఉన్నది. ప్రజలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో మద్యంతోటో పైసలతోటో ప్రలోభించాలని బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అది పనిచేయవు. ఏదున్నా ప్రజలు అభివృద్ధికి, సేవకి, సంక్షేమంకే ఇవాళ మొగ్గు చూపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎప్పుడు ఎట్లయితే తెలిసేది కాదు, వ్యక్తులను ఎవరు పెట్టారో తెలిసేది కాదు. ఈసారి కోఆప్షన్లో గత చరిత్రలో, మున్సిపల్ చరిత్రలో లేని విధంగా కొరివి రాములు మరి ఆయన మాజీ సర్పంచ్ ఆయన అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వ్యక్తిని పెట్టడం అనేది నిజంగా గర్వకారణం. ఆయన లాంటి వ్యక్తి మున్సిపల్కి వచ్చినందుకు మేము కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన నేను జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నప్పుడు అవసరపల్లి సర్పంచ్గా స్వచ్ఛ భారత్లో దేశంలోనే అతి తక్కువ మందిలో ఆయన స్వచ్ఛ భారత్ దాని మీద అవార్డు తీసుకున్నారు. అంటే గ్రామంలో ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించి ఆయన దగ్గరుండి కట్టించి దేశంలోనే అవార్డు తీసుకున్న వ్యక్తి. అంత మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసినందుకు మేము కూడా గర్వపడుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంవత్సరాలు ఇక్కడ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. వారు కూడా మంచి సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి కూడా మా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మైనార్టీ తరఫున మిత్రుడు తాయర్ గారికి, అదేవిధంగా మైనార్టీ సోదరిమణి అనుష గారికి కూడా మా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అది ప్రతిదీ 70,000 పెట్టి నాకు తెలిసినంత వరకు మరి అది 40,000 రూపాయలే ఉంటుంది. బహుశా ఇంకేదైనా ట్యాక్స్లు అది ఉంటే 45-50 వస్తున్నది. 70 అని పెట్టి ఒక్కసారి మరి మీరు పరిశీలన చేయండి. అదేవిధంగా ఎజెండా అంశాలు, మరి కమిషనర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి ఒక చిన్న వాటిని కూడా ఒక అంశంగా పెట్టి 2,500, 3,500 ఇట్లా జగ్జీవన్ రావు జయంతి అట్లా అన్నిటి కాకుండా అన్నింటినీ కలిసి ఒకటే అంశంలో పెడితే ఎజెండాకు కొంత మంచిగా ఉంటుంది. ప్రియాంబుల్లో ఒక అంశం, ఇన్ని అంశాలు ఉన్నాయి. దీంట్లో అన్నిట్లలో కూడా 2,300 చిల్లర కూడా ఉంటున్నట్టు. అట్లా కాకుండా అన్నిటి ఒక దగ్గర జమ చేసి ఒక్కొక్క అంశం రాసి పెడితే బాగుంటుంది. అదేవిధంగా ఎజెండాలు ఛాయలకి 45,000 రూపాయలు పెట్టింది. మరి ఖర్చు దుబారా చేయకుండా చాలా కాపాడిన వ్యక్తి మీరు ఇప్పటిదాకా. మరి దాన్ని అంత 45,000 ఛాయలను పెట్టి ఒకసారి దాని మీద ఆబ్జెక్షన్ కాదు. ఇది ప్రజల సొమ్ము, మనం దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారి సార్ మరి మాస్టర్ ప్లాన్ విషయంలో మీరు ఆలోచించి తొందరగా వస్తే మనకు రెవెన్యూ తగ్గిపోతుంది. మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్ల ఇల్లు కట్టే దగ్గర కట్టలేకపోతుంది. దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి తొందరగా మాస్టర్ ప్లాన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మెదక్ పురపాలక సంఘ కోఆప్షన్ సభ్యురాలుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మన గౌరవ ముఖ్య ఎమ్మెల్యే గారు రోహిత్ బాబు గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నాతోటి సభ్యులందరికీ నాపై నమ్మకం ఉంచి నా మీద నమ్మకం ఉంచి సభ్యులందరూ నాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.